మనం విజయవాడలోని ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్లో ఉన్నాము. ప్రస్తుతం డాక్టర్ గారు ఎంతోమందికి కంటి చికిత్స, కంటి ఆపరేషన్లు చేసి ఎంతోమందికి జీవితాలు వెలుగు నింపారు. ప్రస్తుతం మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. ఆవిడ ఏంటి ఏ సమస్యతో బాధపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. ఏంటి అసలు ఏ సమస్యతో వచ్చారు? మీ పేరేంటి? క్యాట్రాక్ట్. నా పేరు విజయ అండి. నెహ్రూ నగర్, లబ్బిపేట. ఓకే, విజయవాడ. క్యాట్రాక్ట్ అని నాకు అసలు తెలియదండి. ఫస్ట్ ఊరికే రోడ్డు మీద నడుస్తూ అలా పైకి చూస్తే చందమామ రెండుగా కనిపిస్తుంది. చందమామ రెండుగా? అదేంటి అలా కనిపిస్తుందని మళ్ళీ కళ్ళు నలుపుకొని చూశానండి. మళ్ళీ అలా కనిపించింది. ఓకే, ఇంకా సర్లే అని వదిలేశాను. ఇంకా నెలలోనే మా బాబు దగ్గరికి వెళ్ళాను. నేను ముంబై వెళ్ళాను. ఒకసారి కళ్ళు చెకప్ చేసుకుందామమ్మా అంటేనే ముంబైలో తీసుకెళ్ళాడు. సర్లేని మళ్ళీ ఇంకో సంవత్సరం నెగ్లెక్ట్ చేశాను. అలా 2 years నెగ్లెక్ట్ చేసాక మళ్ళీ మొన్న కన్ను ఇది నొప్పిగా ఉందని చెప్పేసి మళ్ళీ స్పెట్స్ మార్చుకుందాం అన్నట్టుగా వచ్చానండి. వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ అంతా నాకు ఈ ఎన్విరాన్మెంట్ అదంతా నచ్చలేదు. పొజిషన్ అంతాను నచ్చకుండా నేను మళ్ళీ సడన్గా నాకు ఈ డాక్టర్ గారు గుర్తొచ్చారు. ఈ ఏరియా చూసేపాటికి నాకు ఈ డాక్టర్ గారు గుర్తొచ్చారు. ఈ డాక్టర్ గారికి అంత క్రితం నేను మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా చేయించానండి. ఇక్కడ చూపించుకోలేదండి నేను అసలు. మామూలుగా స్పెట్స్ వేయించుకున్నాను తప్పితే ఇంకా చూపించుకోలేదు. సర్జరీ పడుతుంది అన్నారు కానీ నేను చేయించుకోవటానికి నేను విల్లింగ్ అవ్వలేదు. లేట్గా ఇప్పుడే వచ్చాను. వేరే హాస్పిటల్కి వెళ్తే అక్కడ పొజిషన్ నాకు నచ్చలేదు. వాళ్ళు ట్రీట్ చేసే పద్ధతి కానీ సరే ఇక్కడ వద్దు మనం వేరే చోట చూపించుకుందాము అని పక్క రోడ్డుకు వస్తే సరే అక్కడికి రాగానే నాకేంటంటే ఏరియా గుర్తొచ్చింది సడన్గా. నేను వచ్చి 15 years అయిపోయింది ఇక్కడికి. సరే ఇక్కడ డాక్టర్ గారు ఉండాలి, ఎస్కే హాస్పిటల్ కూడా ఉండాలి అని చూస్తే పక్కనే ఉన్నారు డాక్టర్ గారు. సరే నా డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వచ్చి ఇలా సంగతి అండి, నాకు కొంచెం ట్రీట్మెంట్ చేయాలి, కళ్ళకి స్పెట్స్ వేయాలని చూపిస్తే క్యాటాక్ట్ వచ్చిందమ్మా నీకు, స్పెట్స్ వేసినా నీకు డబ్బులు వేస్టే తప్పితే ఆ సర్జరీ చేయించుకోవాలి నువ్వు కంపల్సరీగా, ఎంత తొందర చేయించుకుంటే మంచిది అని అన్నారు. సరేనండి మరి చెయ్యండి, మరి ఎలాగోలాగా మీరు అంత క్రితం నేను వాళ్ళకి చేయించాను కాబట్టి నాకు ఈ డాక్టర్ గారి మీద చాలా నమ్మకం అండి, అందుకని సరే చేయించుకుంటానండి అని చెప్పాను. ఎప్పుడు వస్తారో నాకు కాల్ చేసి చెప్పండి అన్నాను. 2 రోజుల్లో వస్తానండి నేనని చెప్పాను. వచ్చాను. వెంటనే డాక్టర్ గారు 1 hourలోనే నాకు ఆపరేషన్ చేశారు చక్కగా. ఆ లెన్స్ కూడా అన్ని మంచి లెన్స్ వేశారు, అమెరికన్ లెన్స్. మా వారిని తీసుకెళ్ళి మా బాబు కానిస్టేబుల్గా చేస్తారు ఇక్కడ విజయవాడలో, బాబుని కూడా తీసుకెళ్ళి చూపించి ఆ లెన్స్ కూడా మంచి లెన్స్ వేశారు. ఆ రోజే 1 hourలోనే నన్ను ఇంటికి పంపించేశారు. తర్వాత 5 daysకి మళ్ళీ నేను హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ గారు చెకప్ చేసి బాగుందమ్మా అంతాను, డ్రాప్స్ మాత్రం కంటిన్యూ చేయండి అని చెప్పారు. ఇప్పుడు 10 days అయిందండి. మళ్ళీ చెకప్ కోసం వచ్చాను నేను డాక్టర్ గారి దగ్గరికి. బాగుందండి, బాగుంది. కొద్దిగా నొప్పిగా ఉంది కానీ కన్ను బాగుంది. డాక్టర్ గారు అంటే చాలా నమ్మకం ఉండబట్టే నేను వచ్చానండి. అంత క్రితం కూడా మమ్మీకి డాడీకి చేయించాను కాబట్టి నేను వాళ్ళకు కూడా చాలా బాగా కుదిరింది, చక్కగా కనిపించింది. స్పెట్స్ లేకుండానే చూసేవాళ్ళు వాళ్ళు కూడాను. వేరే హాస్పిటల్లో ఒక కన్ను మా అమ్మగారికి చేయించాం కానీ అది సెట్ అవ్వలేదండి. సెట్ అవ్వకపోతే ఇంకా అందుకని నాకు సడన్గా గుర్తొచ్చి నేను ఇక్కడికి వచ్చి చేయించుకున్నానండి డాక్టర్ గారు. యూట్యూబ్ డాక్టర్ గారు చాలా మంచివాళ్ళు. పెద్దగా డబ్బులు కూడా డిమాండ్ చేస్తే ఆయన కాదు, ఇవ్వలేము అంటే కొంత తగ్గించి కూడా చేస్తారు ఆయన గారు. చాలా మంచి ఆయన, నిదానంగా చేస్తారు, అనుభవం ఉన్న వ్యక్తి చాలా కాలం నుంచి అని నా ఒపీనియన్ అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బి సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, సూర్యారావుపేట, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీరు ఇంతకుముందే ఒక పేషెంట్ను చూశారనమాట. ఆమెకు క్యాట్రాక్ట్ ఆపరేషను చేశాం. ఓకే, అది మీకు అంతకుముందు పాపం ఎన్ని సంవత్సరాల నుంచో చూపు తక్కువగా ఉంది, అప్పుడు వచ్చారు. వేరే వాళ్ళ ఇంతకుముందు కూడా వీళ్ళ మదరు వీళ్ళ చుట్టాలకు కూడా చేసి ఉన్నాను. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు వచ్చారనమాట. సో క్యాటరాక్ట్ ఆపరేషన్కు చాలామంది ఏమంటే ముందు ఏం చేస్తామంటే మేము ఏ స్కాన్ అనేటువంటి పరీక్ష చేస్తామన్నమాట. సో ఆ ఏ స్కాన్ వల్ల
ఆ కంటి లోపల ఎంత అద్దం పెట్టాలి, తర్వాత శుక్లం ఎంత ముదిరింది, తర్వాత ఏ అద్దం అంటే ఒకవేళ యాంటీరియర్లో పెడితే ఎంత, పోస్టీరియర్ చెంబర్లో సాధారణంగా ఏమంటే ఈ పోస్టీరియర్ చెంబర్ అనే దాంట్లోనే అద్దం పెడుతూ ఉంటాం అనమాట. సో అవన్నీ వస్తాయి అన్నమాట. ఇది ఏ స్కాన్. అలాగే ఇంకొకటి కెరటోమెట్రీ అంటాం. సో అది కూడా చూస్తాం అనమాట. తర్వాత సెట్ ల్యాంపు. ఈ 3 పరీక్షలు చేసి, అలాగే చూపు తగ్గడానికి సాధారణంగా 4-5 కారణాలు ఉంటాయి. ఇది ఒకటేమో రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటాం, అంటే దృష్టి దోషాలు. రెండోది ఏమంటే ఒక్కొక్కసారి 40 తర్వాత నీటి కాసుల జబ్బు అంటాం. ఆ గ్లకోమా వల్ల కూడా చూపు తగ్గిపోతుంది అలాగా. అలాగే ఇంతకుముందు చూసారు మీరు మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం. సో దానివల్ల కూడా చూపు తగ్గిపోతుంది. అలాగే డయాబెటిక్ రెటినోపతి అంటాం, హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటాం. సో ఎవరు చూపు తగ్గి వచ్చినా కూడా శుక్లం ఉన్నటువంటి వాళ్ళకు ఈ 4-5 పరీక్షలు చేయాలన్నమాట. అంటే వాళ్ళకు ఏది రిఫ్రాక్టివ్ ఎర్రర్ వల్ల తగ్గిందా, లేదా గ్లకోమా వల్ల తగ్గిందా, లేదా డయాబెటిక్ రెటినోపతి వల్ల తగ్గిందా, లేదా మ్యాక్యులర్ డీజనరేషన్ అనే దాని వల్ల తగ్గిందా అనేది అది చూసి అప్పుడు మిగతా జబ్బులకు అంటే క్యాట్రాక్ట్కి అయితే ఆపరేషన్ చేస్తాం, అదే గ్లకోమాకి అయితే చుక్కల మందు లేజరు, అలాగే డయాబెటిక్ రెటినోపతి అయితే లేజరు. చాలామంది ఏం చేస్తారంటే ఇవన్నీ చూడకుండా ఏమన్నా కానీ చూపు తగ్గింది అంటే ఓకే మీకు చుక్కల వల్లే తగ్గింది వెంటనే ఆపరేషన్ చేయాలా అంటారనమాట. అలా కాదు. ఈ 4 పరీక్షలు చేసి దేనివల్ల తగ్గిందో తెలుసుకొని దాని ప్రకారం మనము ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత మేమేం చేస్తామంటే సో వీళ్ళందరికీ అంటే ఏమన్నా షుగర్ ఉన్నా కూడా, డయాబెటిక్ ఈ రక్తపోటు ఉన్నా, లేదా మిగతా జబ్బులు ఉన్నా ఇవి అన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు. ఈవెన్ గుండె జబ్బులు ఉంటే వాళ్ళకేం చేస్తామంటే వాళ్ళు రక్తం పలచబడే మందులు వాడుతూ ఉంటారనమాట. సో ఆ మందులు ఒక 2-3 రోజులు ముందే ఆపేయాలన్నమాట. ఆపేసిన తర్వాత అప్పుడు మనము ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక 2-3 రోజులు ఆ మందులు ఆపేస్తే మంచిదన్నమాట. సో అదొకటి చాలా ఇంపార్టెంట్. మిగతా జబ్బులు కంట్రోల్లో. తర్వాత షుగర్ పేషెంట్లకు ఏమంటే బెటర్ ఏమంటే ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు ఇన్సులిన్ వాడుకోవడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే హీలింగ్ అవన్నీ బాగుంటాయి. తర్వాత ఈ హెవీ వెయిట్ ఉన్నోళ్ళకు, ఆస్తమా ఉన్నోళ్ళకు, ఇంకా రకరకాల షుగర్ ప్రాబ్లం ఉన్నోళ్ళకు వీళ్ళందరికీ ఏం చేస్తామంటే మేము సూచర్లెస్ అనే మెథడే కాకుండా మధ్యలో 1-2 కుట్లు కూడా వేస్తాం అనమాట. దానివల్ల ఏమంటే పేషెంట్కు అనేక రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఆస్తమా అంటే పాపం ఎప్పుడు ఆయాసపడుతుంటాడు ఇది. సో వాళ్ళకు ఆ ఇన్సెషన్ వూండ్ అనేది స్ట్రెంగ్త్ అని ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే మిగతా వాళ్ళలాగా మేము ఒకే రోజు 5 మంది 10 మందికి అట్లా చెయ్యం. ఇట్లా ఉందంటే షుగర్ ఉందంటే ముందు వాళ్ళకే చేస్తామన్నమాట. ఏది ఈవెన్ ఒక్కరు వచ్చినా కూడా ఆ రోజు వాళ్ళకే ఆపరేషన్ చేసి పంపుతాం. అలాగే ఆపరేషన్ ఇటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు చాలామంది ఏమంటే ఒట్టి చుక్కల మందే వేసి ఆపరేషన్ చేస్తుంటాం. మేము ఆ చుక్కల మందే కాకుండా కంటి పై రెప్పకు కింది రెప్పకు కూడా చిన్న ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. దాన్నే పెరిబల్బార్ అనస్థీషియా అంటాం. వాళ్ళకు ఏ విధమైనటువంటి నొప్పి తెలియకుండా మేము ఆపరేషన్ చేస్తాం. వాళ్ళని అడుగుతాం, ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడే నొప్పి ఉంటుంది అనమాట. ఇది ఆ సూది వల్ల. ఆ తర్వాత వాళ్ళకు ఎప్పుడు ఆపరేషన్ అయిందనేటువంటిది కూడా తెలియదు అనమాట. సో ఆ విధంగా ఎందుకంటే ఆపరేషన్లో కన్ను కదులుతూ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మత్తు ఇస్తే పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది అనమాట ఇది ఆపరేషను ఇవన్నీ కూడా. తర్వాత అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్లు కూడా రాకుండా మనము కాపాడవచ్చు అనమాట. తర్వాత కొద్దిగా టైం ఎక్కువ పట్టినా కూడా మనం మత్తు ఇవ్వడం వల్ల ఈజీగా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏమంటే మీరు ఆపరేషన్ చెయ్యాలి అంటే తర్వాత 1 గంట ముందు వస్తే చాలన్నమాట. ఆ రోజే ఆపరేషన్ చేసి అప్పుడు మేము మళ్ళీ ఒక అరగంట గంటలోనే అంటే మందులు ఎలా వాడాలి అని చెప్పి పంపించేస్తాం అన్నమాట. తర్వాత ఇంపోర్టెడ్ అద్దము, తర్వాత దీంట్లో మోనోఫోకల్ అని, తర్వాత మల్టీఫోకల్ అని, ఈడిఓఎఫ్ అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ అని, ఇట్లా 3 రకాల అద్దాలు ఉంటాయి అన్నమాట. కాకపోతే చాలా మందికి కూడా ఈ డ్రైవింగ్ ఉన్న వాళ్ళకు లేదా క్లారిటీ ఎక్కువ రావాలన్న వాళ్ళకు మోనోఫోకల్ అద్దం పెట్టుకోవడం
చేసుకోవడమే మంచిదన్నమాట. ఈ మల్టీఫోకల్ అంటే అది 60, 70, 80 లక్ష కూడా వేస్తుంటారనమాట. సో దానివల్ల డ్రైవింగ్ అనేది డిఫికల్టీగా ఉంటుంది. తర్వాత గ్లేర్ అంటాము, ఇదేది హ్యాలోస్ అంటాము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. డ్రైవింగ్ చేసే వాళ్ళు నైట్ టైం అయితే చాలా డిఫికల్ట్ అనమాట. మల్టీఫోకల్ డబ్బులు ఎక్కువ పోవడమే కాకుండా మన కాంప్లికేషన్లు ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. కొద్దిగా జరిగింది అనుకో లెన్స్, అప్పుడు విజన్ అనేటువంటిది తేడా ఉంటుంది అనమాట. అదే మోనోఫోకల్ అనుకో మీకు 95% క్లారిటీ ఆఫ్ విజన్ ఉంటుంది. అదే మల్టీఫోకల్లో 30% విజన్ అనేటువంటిది ఇది డల్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల మేమేమంటే ఆ మోనోఫోకల్ వేస్తూ ఆపరేషన్ తర్వాత -1 అట్లా ఉంటే ఆ రీడింగ్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. 1, 1.25 ఉంటే అనమాట. తర్వాత ఈ ఫారిన్ అద్దం వేస్తున్నప్పుడు చాలా మందికి నమ్మకం ఉండదు అనమాట, ఏది వేశారా లేదని. మేమేం చేస్తామంటే ఆపరేషన్ థియేటర్ లోపలికి వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ అటెండెంట్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఓటీ డ్రెస్ వేసి లోపలికి వచ్చి వాళ్ళు మొత్తం చూడొచ్చు అనమాట. ఆపరేషన్ మొత్తాన్ని ఫారెన్ అద్దాన్ని కూడా వాళ్ళ ముందే ఓపెన్ చేసి కంటిలో అమరుస్తాం అనమాట. వాళ్ళు చూడొచ్చు మొత్తం. అలాగే బయట కూడా వీడియో కంప్లీట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ అనేది వీడియో చూపిస్తూ ఉంటాం అనమాట. సో అంత ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు ఏమేం జాగ్రత్తలు పాటించాలనేటువంటిది ఒక లిస్ట్ ఇస్తామన్నమాట. దాదాపు 30 రకాల జాగ్రత్తలు అనేటువంటివి తీసుకోవాలన్నమాట వీళ్ళు. ఎవరు పేషెంట్లు ముందుగా ఏమంటే బరువులు ఎత్తకూడదు అనమాట వాళ్ళు. అలాగే కంటిని ఎక్కువ రుద్దకూడదు. తర్వాత వెంటనే కడగకూడదు అనమాట. స్విమ్మింగ్ అటువంటి చేయకూడదు. తర్వాత చేసిన వైపు పడుకోకూడదు. నైట్ టైం తప్పనిసరిగా కంటి మీద బ్యాండేజ్ పెట్టుకొని ఆ తర్వాత నిద్రించాలి. చేసిన వైపు పడుకోకుండా ఎవరన్నా చిన్నపిల్లలను అటువంటి వాళ్ళని ఎత్తుకోకూడదు అనమాట. ఎందుకంటే పొరపాటున చేయి తగలడం అటువంటివి ఉంటాయి. అలాగే షుగర్కి ఏమన్నా మందులు వాడుతూ ఉంటే అవి కూడా వాడుకోవాలా. అలాగే రక్తపోటుకు వాడుకుంటే అవి, లేదా ఇంకా మిగతా ఏమన్నా జబ్బులకు వాడుకుంటూ ఉంటే ఆ మందులు కూడా వాడుకుంటూ ఉండాలి. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3 రోజులకో 5 రోజులకో ఒకసారి వచ్చి చూపించుకోవాలి. మళ్ళీ 2-3 వారాల తర్వాత చూపించుకోవచ్చు అనమాట. తర్వాత ఎవరైనా కూడా 4 నుంచి 6 వారాల తర్వాత వస్తే అప్పుడు కళ్ళజోడు వాడుకోవాలన్నమాట. ఎందుకంటే హీల్ అయిన తర్వాత బాగుంటుందని. తర్వాత డయాబెటిక్ పేషెంట్లకు చెప్పాను, ఇది ఇన్సులిన్ వాడుకుంటే ఒక 2-3 వారాలు చాలా మంచిదన్నమాట. అలాగే క్లీన్ చేసుకోవడానికి మేమే డిస్పోజబుల్ ఐప్యాడ్స్ అటువంటి ఇస్తామన్నమాట. రోజు చుక్కల మంది వేసుకొని జాగ్రత్తగా క్లీన్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. తర్వాత నల్ల కళ్ళజోడు పెట్టుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు. ఒకవేళ ఇంట్లోనే ఉంటే తెల్ల కళ్ళజోడు పెట్టుకొని వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. కొంత టీవీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు మెడ కింద నుంచి స్నానం చేయొచ్చు. ఒక వారం 10 రోజుల తర్వాతనే తల స్నానం అనేటువంటిది చెయ్యాలన్నమాట. తర్వాత వాళ్ళకు ఒకవేళ మోషన్ ఫ్రీగా లేకపోతే డల్కోలాక్స్ అనే ట్యాబ్లెట్ రాత్రిపూట వేసుకుంటే వాళ్ళకు మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. అలాగే దగ్గు జలుబు ఇటువంటి ఉంటే ఆ దగ్గు సిరప్ అనేటువంటిది వాడాలి. ఎక్కువ తగ్గకూడదు అనమాట. ఆ తర్వాత మీకు ఏది సపోజ్ కన్ను బాగా ఎర్రబడింది, నొప్పి వచ్చింది, చూపు తేడా ఉందంటే వెంటనే కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవాలన్నమాట. తర్వాత వెంటనే మీకు ఏమన్నా డౌట్ వస్తే ఫోన్ చేయొచ్చు. మిగతా వాళ్ళలాగా కాదనమాట, మేమే డైరెక్ట్గా ఫోన్ తీస్తాం. ఇక్కడ ఒకవేళ వేరే వాళ్ళు తీస్తున్నా మేమే మాట్లాడతాం. తర్వాత వెంటనే రావచ్చు కూడా. వచ్చిన తర్వాత కూడా గంటలు కూర్చోబెట్టడం అయిన ఉండదు. 5-10 నిమిషాల్లోనే మీకు అన్ని చెక్ చేసి మళ్ళీ పంపిస్తాం అనమాట. ఫస్ట్ ఒక 2 వారాలేమో రోజుకు 4-5 సార్లు చుక్కల మందు వాడాలి. తర్వాత మళ్ళీ 2 వారాలేమో 4 సార్లు, తర్వాత 3 సార్లు, తర్వాత 2 వారాలు 2 సార్లు, తర్వాత ఒక్కసారి వేస్తూ అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వెళ్ళాలన్నమాట చుక్కల మందు అటువంటి. సో దాంతోపాటే గ్లకోమా ఉంటే ఆ గ్లకోమా చుక్కల మందు కూడా వీటితో పాటు వాడుకుంటూ ఉండాలన్నమాట. కళ్ళు డ్రైగా ఉంటే వీళ్ళకు మన మిథాక్సీ సెల్యులోజ్ అని, తర్వాత సోడియం హైల్డ్రానేట్ అని, ఇటువంటి పాలిథిలిన్ గ్లైకాల్ అని ఇటువంటి చుక్కల మందు వాడితే ఆ డ్రైనెస్ కూడా తగ్గిపోతుంది అనమాట. తర్వాత మీరు ఒక కన్నుకు ఆపరేషన్ చేసిన తర్వాత చాలామంది ఏమంటే ఒక కన్నుకు మోనోఫోకల్ పెట్టి రెండో కన్నుకు ఎవరన్నా చెప్తే విని తెలియక మల్టీఫోకల్ పెట్టుకుంటారు. అటువంటప్పుడు ఏమంటే 2 బొమ్మలు కలవు అనమాట. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు. ఒక పేషెంట్ నాకు అలాగే అనమాట. నేను ముందు చేశాను, ఎవరో చెప్తే ఏదో ఫ్రీగా వస్తుందనో ఇన్సూరెన్స్ ఉందనో ఇట్లా అని పాపం మల్టీఫోకల్ పెట్టుకొని అనేక రకాల ఇబ్బంది పడ్డారనమాట. సో అందువల్ల ఒకవేళ పెట్టుకుంటే 2 మోనోఫోకల్ పెట్టుకోవాలి, పెట్టుకుంటే 2 కళ్ళకు మల్టీఫోకల్ అని పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే
బైనాకులర్ విజన్ అంటాము, అది రావాలి. కాకపోతే మేము చెప్పామే, మేము ఎప్పుడు కూడా 99% మోనోఫోకల్కి, ఎందుకంటే అమెరికాలో కూడా 100కి 85 మంది మోనోఫోకల్ అద్దాలే వాడుతుంటారనమాట. మల్టీఫోకల్ ఏమంటే ముందే అవి వేసుకున్నా కూడా మళ్ళా దగ్గర చూపుకో దూరం చూపుకో కొద్దిగా కళ్ళజోడు అనేటువంటిది వాడాలి. తర్వాత 2 కళ్ళకు ఒకే రకమైనటువంటి అద్దాలు అనేటువంటివి వాడాలి. ఒకవేళ మల్టీఫోకల్ పొరపాటును పెట్టుకున్నా మళ్ళీ ఇంకొక కంటి కూడా మల్టీఫోకల్ అనేటువంటిది వాడాలి. ఒక కన్నుకి ఇది ఇంకొక కన్నుకి అది అటువంటివి వాడకూడదు. ఓకే. తర్వాత చుక్కల మందులు చెప్పాను వాడాలి, మధ్య మధ్యలో చూపించుకుంటూ ఉండాలి. షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్. ఒకవేళ చాలామంది ఏమంటే షుగర్ ఉంటే కంటి లోపల ఇంజెక్షన్ వేసి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తామంటారు. మేమేమంటే కంటి లోపల ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్లు అనేటువంటి వేయకుండా ముందు లేజర్ ఇచ్చి ఆ తర్వాతనే శుక్లం ఆపరేషన్ చేస్తామన్నమాట. లేజర్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. అదే ఇది మ్యాక్యులర్ డిజనరేషన్ ఉన్నా లేజర్ ఇస్తాం, షుగర్ డయాబెటిక్ రెటినోపతి ఉన్నా లేజర్ ఇస్తాం. అలా ముందు లేజరు చేసుకొని ఆపరేషన్ చేసుకోవడం చాలా మంది. అలాగే కొంతమందికి ఏమంటే యంగ్ ఏజ్లోనే శుక్లాలు వస్తాయి. ముఖ్యంగా పోస్టీరియర్ సబ్ క్యాప్సులర్ క్యాట్రాక్ట్ అంటాం 40-50లోనే. సో వాళ్ళకి ఏమంటే ఇంకా జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇది నిదానంగా చేసుకోవాలి. ఇది వెనుక నుంచి వస్తాయి కాబట్టి యూజువల్గా ఏమంటే ఏదన్నా కాంప్లికేషన్లు ఉంటేనే ఇలా వస్తాయి. ఇందాక ఆవిడ చెప్పినట్లు చంద్రుడు 2 కనపడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళకు జాగ్రత్తగా చేసుకోవాలి. కాకపోతే వాళ్ళకు రెటీనా వీక్ ఉంటే వాళ్ళకు కూడా ముందు మేమైతే లేజర్ ఇచ్చి ఆ తర్వాత చేస్తాను చెప్పాను. నా లేజర్ కూడా ఇన్ఫ్రారెడ్ డయోడ్ లేజర్ అనేటువంటిది ఇచ్చి ఆ తర్వాతనే మేము వాళ్ళకు చేస్తుంటాం అన్నమాట. సో అందువల్ల ఈ శుక్లము ఈ శుక్లాల్లో మళ్ళీ 4-5 రకాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పినట్టు కార్టికల్ క్యాట్రాక్ట్ అంటాం, న్యూక్లియర్ క్యాట్రాక్ట్ అంటాం, పోస్టీరియర్ సబ్ క్యాప్సుల్ వెనక నుంచి వచ్చేది ఉంటాయి, సైడ్ నుంచి వచ్చే వాటిను ఇవి ఉంటాయి. సో ఏ రకమైన క్యాట్రాక్ట్ అనేది చూసుకొని దాని ప్రకారము మధ్యలో ఆపరేషన్ అప్పుడు కూడా లైట్గా మాడిఫై చేసుకుంటూ చేస్తామన్నమాట. చాలామందికి అపోహ ఏమంటే కుట్లు వేస్తే డేంజరు ప్రాబ్లం అనేది. కాకపోతే కుట్టు 1-2 వేయడం వల్ల ఎన్నో విధాల ఉపయోగం అనమాట పేషెంట్కు. అంటే వాళ్ళకు చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. స్ట్రెయిన్ అయినా స్ట్రెస్ అయినా ఎక్కినా తిరిగినా ఏమున్నా కూడా కాపాడుతూ ఉంటాయి. అవి కూడా మేమేమంటే లోపల కరిగిపోయేటువంటి సూచనలే వేస్తూ ఉంటాం. మళ్ళీ కూడా 100కి 99.9 మందిలో అవి తీయాల్సిన అవసరమే ఉండదన్నమాట. సో ఆ తర్వాత మత్తు కూడా చెప్పాను, కంటికి రెప్పలకి ఇచ్చి తర్వాత ఎందుకంటే చుక్కల మంది ఇస్తే కన్ను కదుపుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటుంది. మనం చెప్తూనే ఉండాలి కదలొద్దు, లైట్లో చూస్తూ ఉండు, ఆ కదలొద్దు అని. సో కాన్సన్ట్రేషన్ అంతా కూడా అటు వెళ్ళిపోతుంది అనమాట. ఇదైతే మనకు చాలా అసలు కొంతమంది చెప్తారు సార్, ఒకరైతే కాళ్ళు పట్టుకొని ఇంకొకరి చేతులు పట్టుకొని కదలకుండా నన్ను అలా ఉంచారు సార్, చుక్కల మంది వేసి చాలా కష్టపడినాను, చాలా నొప్పి వచ్చింది అని ఎంతోమంది చెప్పారనమాట నాకు. సో అందువల్ల అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే లైట్గా మత్తు చేసుకోవడం మేలు. తర్వాత మీరు వస్తే ఇవన్నీ కూడా ఈవెన్ గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎంతోమంది చేశాము, బీపీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేశాము. సో అందువల్ల మా సేవలు ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ యొక్క కంటి డాక్టరు డాక్టర్ సుబ్బారావు, ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు 5వ లైను విజయవాడ. తర్వాత నా ఫోన్ నెంబరు 9441364655. సో మీకు వెంటనే ఈవెన్ కొంతమంది అయితే వేరే ఊరు నుంచి వస్తారు, అదే రోజు కావాలన్నా కూడా మేము ఆ పొద్దున్నే వస్తే మధ్యాహ్నమే ఆపరేషన్ చేసి పంపించేస్తుంటాం. ఇది కొంతమంది అయితే పాపం ఎంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా ఇందాక శ్రీకాకుళం అటువంటి వాళ్ళు వస్తే ఈవెన్ పొద్దున వస్తే మధ్యాహ్నం వస్తే ఈవినింగ్ కూడా చేసి అదే రోజు కూడా పంపగలం అనమాట. ఓకే అండి, నమస్తే.